హాయ్ అందరికీ నమస్తే. చాలా రోజుల తర్వాత మేము ఎందుకు వస్తున్న వీడియో ద్వారా. ఈరోజు వీడియోలో అయితే మీకు ఏం చూపిస్తానంటే బ్యాక్ సైడ్ బ్లౌజ్ ఎత్తుకున్నట్టుగా ఉంటుంది కదా వీపు దగ్గర, అది ఎందుకు ఎత్తుకుంటుంది, ప్లస్ అట్లా ఎత్తుకోకుండా రావాలంటే ఏం చేయాలి, మనం ఎట్లా స్టిచ్ చేసుకుంటే ఎత్తుకోకుండా ఉంటుంది బ్యాక్ సైడ్ అనేది అయితే ఈ వీడియోలో మీకు క్లియర్గా, అసలు మిషన్ స్టిచ్చింగ్ రాని వాళ్ళు కూడా అర్థమయ్యే విధంగా, కటింగ్ అంటే తెలియని వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఈ వీడియోలో చెప్తానన్నమాట. నేను చిన్న చిన్న టిప్స్ అండి, కొంచెమే ఉంటాయి, అవి కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఫాలో అయ్యారంటే కొంచెం కటింగ్ వచ్చిన వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా ఎత్తుకోకుండా బ్లౌజ్ ఫిట్టింగ్ నీట్గా ఉండే విధంగా కుట్టుకోవచ్చు అనమాట. పోతే ఖర్చు, బ్లౌజ్ కి సైడ్ పెట్టుకునేటువంటి ఖర్చు ఉంటది కదా, ఇక్కడ నడుము దగ్గర నుంచి వచ్చే సైడ్ ఖర్చు ఉంటది కదా, ఆ ఖర్చు కూడా కొంతమందికి కింద నడుము దగ్గర జారినట్టుగా కనిపిస్తూ ఉంటది. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చూపించాలంటే ఈ బ్లౌజ్ లో ఇప్పుడు ఇది ఖర్చు ఉంది కదా, ఇది ఖర్చు ఉంది కదండి, ఈ ఖర్చు నడుము దగ్గరికి బ్లౌజ్ లో ఇలా ఇలా క్రాస్ అయ్యి కనిపిస్తూ ఉంటది అనమాట. బయటికి ఇట్లా వేసుకున్నప్పుడు ఇలా వస్తుంది, ఇలా కనిపిస్తుంటది కదా నడుము దగ్గరికి. ఇట్లా కనిపించకుండా ఉండాలంటే ఏం చేయాలి, అదైతే మీకు ఈ వీడియోలో నీట్గా నేర్పిస్తాను నేను. ఖచ్చితంగా ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యారంటే మీకు బేసిక్స్ వచ్చినప్పటికీ ఇట్లాంటి సమస్య ఏదన్నా ఉంటే, అంటే నడుము వెనకాల ఇక్కడ వీపు దగ్గర ఇట్లా ఎత్తుకున్నట్టుగా వస్తుంది కదా, ఇట్లా ఉంటది కదా వీపు, ఇది వీపు అనుకోండి, ఇలా ఎత్తుకున్నట్టుగా ఉంటది కదా, అది రాకుండా, ప్లస్ ఈ ఖర్చు జారినట్టుగా ఉండకుండా పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో మీకు కట్టింగ్ ప్లస్ ఎక్కడైతే కట్ చేయాలో అది, ఇంకొచ్చేసి ఏ విధంగా మనం స్టిచ్ చేస్తే అట్లా ఎత్తుకోకుండా ఉంటుందో మీకు ఈ వీడియోలో క్లియర్ కట్గా బ్యాక్ పార్ట్ అయితే చూపిస్తానండి, చూసి నేర్చుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదైతే బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ నేను లైనింగ్ కి జాయిన్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ ని జాయిన్ చేసుకున్న తర్వాత టక్స్ కూడా వేసేసాను. వేసిన తర్వాత నాకు ఒక అమ్మాయి అడిగింది కాల్ చేసి, సో వెంటనే ఇదేదో వీడియోలో చెప్తే మీకు కూడా ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. టక్స్ వేసుకోవటం కూడా బ్లౌజ్ కి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి పార్ట్ కి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆ టక్స్ వేసుకోవడము కొంచెం మిస్టేక్ జరిగినా కూడా వెతుకున్నట్టుగా ఉంటది. 1/2 ఇంచ్ ఖచ్చితంగా అయితే టక్స్ వేసుకోవాలన్నమాట బ్యాక్ సైడ్. ఇప్పుడైతే షేప్ బెల్ట్ అండి, చాలా మంది ఏం చేస్తున్నారంటే లైనింగ్ కట్ చేసుకునేటప్పుడు విత్ షేప్ బెల్ట్ తోటి కూడా కట్ చేసుకుంటున్నారు అనమాట. అంటే షేప్ బెల్ట్ కలుపుకొని కొలత తీసుకొని కట్ చేసుకుంటున్నారు, అంటే కట్ చేసుకోకుండా సపరేట్ గా వేసుకోకుండా. అట్లా కాకుండా షేప్ బెల్ట్ వరకు కట్ చేసుకొని నడుము దగ్గర వేసుకున్నటువంటి షేప్ బెల్ట్ వరకు కట్ చేసుకొని ఈ షేప్ బెల్ట్ ని మళ్ళీ మనం జాయిన్ చేసుకున్నట్టయితే లైనింగ్ పార్ట్ ని చాలా నీట్ గా అయితే ఉంటదండి. ఇదిగోండి ఇట్లా పీస్ తీసుకోవాలి, సపరేట్ గా బారుగా పీస్ తీసుకోవాలన్నమాట. నడుము సైజ్ ఎంత అయితే ఉందో విత్ ఖర్చుతోటి కలిపి పీస్ తీసుకొని ఒకవైపు ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే హెమ్మింగ్ చేసుకునే దానికి మళ్ళీ పోగులు పట్టుకున్నట్టుగా అట్లా రాకుండా ఉండేందుకు అట్లా చేసేసుకోవాలన్నమాట. ఇది బ్లౌజ్ ఎంత పర్ఫెక్ట్ గా కుదిరినప్పటికీ బ్యాక్ సైడ్ మాత్రం వెనకాల వీపు ఎత్తుకున్నట్టుగా ఉంటే చాలా చండాలంగా ఉంటదండి. ఆ బ్లౌజ్ కాదు, ఆ మనిషి వేసుకున్న వాళ్ళకి అందమే పోతుంది అనిపించినట్టు ఉంటది బ్యాక్ సైడ్. అసలు ఆ బ్లౌజ్ ఎవరు కుట్టారా, ఎంత దరిద్రంగా ఉందేంటి అని అనిపిస్తుంది అనమాట. ఇదిగోండి ఇప్పుడు ఇట్లా ఈ టక్స్ ఉన్నాయి కదా, ఇవి కరెక్ట్ గా 4.5 ఇంచ్ ఆర్ 5 ఇంచ్ అనమాట. కొంచెం హైట్ ఉన్న వాళ్ళు అయితే 5 ఇంచ్ తీసుకోవచ్చు, లేదా మీడియం సైజ్ అయితే 4.5 ఇంచ్ తీసుకోవచ్చు అనమాట. 1/2 ఇంచ్ ఖర్చుతోటి రెండు వైపులా షోల్డర్ కి నడుమున, అంటే ఇప్పుడు షోల్డర్ ఉంటది కదా, షోల్డర్ లెంత్ కి కరెక్ట్ గా మిడిల్ పార్ట్ తీసుకొని మనము వేసుకోవాలా. లేదా ఇంకొక గుడ్డి గుర్తు ఏంటంటే నడుము ఉంటది, నడుము సైజ్ ఉంటది కదా మనకి, ఆ నడుము సైజ్ కి నెక్ సెంటర్ పార్టేషన్ చేసుకొని అక్కడికి ఫోల్డ్ చేసుకుంటే ఆ ఖర్చు కాడికి, అంటే నడుము సైజ్ కాడికి మధ్యలో ఈ నెక్ సెంటర్ పార్టేషన్ చేసుకుంటే కరెక్ట్ గా నడుము దగ్గర మధ్యలో వస్తుంది అనమాట. ఇంకొకటి అండి, నెక్ దగ్గర నుంచి ఇప్పుడు నేను చూపిస్తున్న డాట్స్ ఉన్నాయి కదా, ఆ డాట్స్ దగ్గర నుంచి కరెక్ట్ గా చక్కగా తీసుకోకూడదు అనమాట. మార్జిన్ ప్రకారం అక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ పైకి చంక వైపుకి కరువు తీసుకోవాలన్నమాట. అట్లా తీసుకుంటే ఆ బ్లౌజ్ వెనకాల కూడా మీకు ఖర్చు జారినట్టుగా, చంక దగ్గర ఖర్చు జారినట్టుగా అట్లా కనిపించదు. ప్లస్ పట్టుకున్నట్టుగా ఉంటది బ్లౌజ్, అది కిందికి జారినట్టుగా ఖర్చు బయటికి రాకుండా ఉంటది, పట్టుకున్నట్టుగా ఉంటది, షేప్ కరెక్ట్ గా వస్తుంది. ప్లస్ మీకు బ్లౌజ్ వెనకాల వీపు ఎత్తుకున్నట్టుగా కనిపించదు అనమాట.
అది విషయము. ఇప్పుడు చూడండి మనం షేప్ బెల్ట్ అయితే ఎట్లా వేసుకుంటాం అనేది చూసి నేర్చుకోండి. చిన్న చిన్న టిప్స్ అండి టైలరింగ్ లో, ఇవన్నీ ఫాలో అయితే చాలు. పెద్ద పెద్ద ఇదేం ఉండదు అనమాట. మీకు టైలరింగ్ వచ్చుండి చిన్న చిన్నవి ఏమైనా లోపాలు ఉంటే ఇట్లా చిన్న టిప్స్ ఫాలో అయ్యారంటే నీట్ గా వస్తుంది అనమాట పర్ఫెక్ట్ గా బ్లౌజ్. ఆ బ్యాక్ పార్ట్ కుదిరింది అని అంటే ఫ్రంట్ పార్ట్ కూడా కష్టమే, అది కూడా ఒకరోజు చెప్తాను నేను ఖచ్చితంగా. ఆ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కుదిరిందంటే నీట్ గా బ్లౌజ్ మనము బొటిక్ స్టైల్లో కస్టమర్స్ కి అందించవచ్చు అనమాట. ఈ విధంగా స్టిచ్ వేసుకుంటున్నా చూడండి. అంటే ఈ పీస్ ని జాయింట్ చేసుకోవటం వల్ల గ్రిప్ వస్తుంది అనమాట. అంటే స్టిఫ్ గా ఉంటది, నడుం దగ్గర ఫోల్డ్ అవ్వకుండా క్లాత్ గ్రిప్ గా ఉంటది అనమాట. ఇదిగోండి ఇట్లా పైన ఒక స్టిచ్ చేసేసుకోవాలి, ఎందుకంటే అది లేకుండా ఉండేందుకు. స్టేబుల్ గా బాగా స్టిఫ్ గా ఉంటది అనమాట. ఇట్లా ఫోల్డ్ చేసుకుని ఇట్లా కుట్టి వేసుకున్న తర్వాత ఫోల్డ్ చేసుకుంటే చూడండి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇట్లయితే వచ్చింది కదా. దీన్ని ఇట్లా ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ చేసుకుంటాం కదా, ఇంకా నడుం దగ్గర హెమ్మింగ్ చేసుకునే దానికి అట్లా ఫోల్డ్ చేయకుండా వదిలేయచ్చు, మళ్ళీ కుట్టేయక్కర్లేదు. కానీ నేను నెంబర్ 5 లో పెట్టుకొని, అంటే మామూలుగా 0 కుట్టేస్తే దగ్గర దగ్గర వస్తుంది, దూరం దూరం కుట్టేసేసి హెమ్మింగ్ చేసిన తర్వాత ఆ కుట్టిప్పేస్తూ ఉంటాను అనమాట. ఎందుకంటే ఒక లైన్ ప్రకారం బాగా వస్తుంది హెమ్మింగ్, పోతే టైం తీసుకోదు హెమ్మింగ్ చేసేటప్పుడు. అట్లా ఫోల్డ్ చేసుకుంటా వేసుకుంటా రావాలంటే సర్చ్ చేసుకోవాలి, చెక్ చేసుకుంటా వేసుకోవాలి, అదంతా ఉంటది. కాబట్టి నేను ఎందుకులే అని చెప్పేసి ఈ విధంగా కుట్టేసేస్తాను. తర్వాత అటగటగా చేసేసుకొని ఆ కుట్టు లాగేస్తే అయిపోతుంది. ఇది లూజ్ కుట్టేనండి. ఈ విధంగా అయితే కంప్లీట్ చేసుకోవాలి, నీట్ గా వస్తుంది, పర్ఫెక్ట్ గా ఉంటది ఇట్లా చేస్తే. చూడండి మీకు ఆల్రెడీ షేప్ తెలిసిపోతుంది, ఇట్లా పెట్టగానే తెలిసిపోద్ది అనమాట. ఇప్పుడు అది ఉంది కదా, మీరు చూస్తున్నారు కదా, ఆ మార్జిన్ దగ్గర నుంచి మిడిల్ పార్ట్, ఇప్పుడు ఆ మిడిల్ దగ్గర ఫోల్డింగ్ కనిపిస్తుంది కదా, దానికి సెంటర్ పార్టేషన్ చేసుకొని తీసాను అనమాట నేను. ఇది మధ్యలో వేసుకున్న బ్యాక్ టక్స్ అన్నమాట. ఆ టక్స్ చూపిస్తాను చూడండి మళ్ళీ ఒకసారి. ఇప్పుడు ఇట్లా పెట్టి చూస్తున్నా కూడా మీకు అర్థమవుతూ ఉంటది అనమాట బ్లౌజ్ కరెక్ట్ గా ఉందా లేదా అనేది. ఆ షేప్ లోనే తెలిసిపోద్దండి అది ఎంత మాత్రం వచ్చిందా అని చెప్పేసి. ఓకేనా, ఇదన్నమాట విషయము. మీకు అందరికీ ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా. నేను చెప్పింది అర్థమైందో లేదో కామెంట్ చేయండి. అదనమాట. ఇదిగోండి ఇట్లా స్ట్రైట్ గా రాకుండా అట్లా క్రాస్ రావాలని చెప్తున్నా. అట్లా క్రాస్ వచ్చిందంటే మీకు వెనకాల క్లాత్ సంఖ దగ్గర కింద నడుము కడ జారినట్టుగా ఖర్చు క్లాత్ కనిపించకుండా ఉంటది. చాలా మంది బ్లౌజులు వేసుకుంటే నేను కూడా అబ్జర్వ్ చేస్తుంటానండి, వెనకాల ఖర్చు జారినట్టుగా కనిపిస్తుంది నడుము దగ్గర, అది బ్లౌజ్ కి అందం పోతుంది అనిపిస్తుంది. సో నేను దానికోసం అని చెప్పేసి ఇట్లా ప్లాన్ చేసుకున్నాను.